వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే ఏ విషయంలో కూడా చింతించొద్దని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనాలు చదివిస్తున్నాడు అనమాట అండి. శ్రమలైనా, శోధనలైనా, ఇబ్బందులైనా ఏ విషయంలో కూడా దేవుడు మనందరినీ కూడా చింతించకుండా మీ చింత యావస్థ కూడా దేవుడి మీద వేసి, మన చింత యావస్థ కూడా దేవుని మీద వేసి, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అన్నమాట అండి. అంతిమ వరకు మనము నిలకడగా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట దానియేలు గ్రంథంలో. అలాగే మనం చూసుకున్నట్లయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చూడండి దానియేలు గ్రంథం 3:17 అలాగే అంతిమ వరకు నిలకడగా ఉండమని చెప్పేసి దానియేలు గ్రంథము 12 చివరి వచనంలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు అనమాట అండి. కాబట్టి దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అక్కడ కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళ చింత యావస్థ దేవుడి మీద వేశారు కనుక, వాళ్ళ భారం మీద దేవుడి మీద ఊపారు కనుక, ఏమైనా ఏమున్నా ఏమి లేకపోయినా కానీ మీ మాట మేము వినమని చెప్పేసి వాళ్ళు చెప్పారు కనుక, నీతిని అనుసరించి నడుచుకున్నారు కనుక, చింత యావస్తు దేవుడి మీద వేశారు కనుక, వాళ్ళందరూ కూడా ఎవరైతే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా భారమంతా దేవుడి మీద వేశారు కనుక దేవుడి వాళ్ళకి తగిన సహాయాన్ని చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. మనం చింతపడడం వల్ల ప్రయోజనం లేదండి, ఉపయోగం లేదండి, ఏమాత్రం కూడా లాభం అనేది లేదనమాట అండి. ఏమి చేయాలన్నా దేవుడి వల్ల అవుతూ ఉంటుంది. మనకి ఏమి సహాయం చేయాలన్నా, సహాయం చేయకూడదన్నా, ఏం చేయాలన్నా దేవుని వల్ల తప్ప మరి ఎవరి వల్ల అవదనమాట అండి. కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. అయినా కానీ సర్వశక్తిగా దేవుడు మనల్ని దీవిస్తుంటాడు అనమాట అండి. మనం ఈ విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, నమ్మకంతో ప్రార్థన చేసుకోవాలి, చక్కగా ఓర్పు కలిగి జీవించాలన్నమాట అండి. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి? ఆయన 25 సంవత్సరాలు ఎదురు చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఓర్పు ఎంత ఓర్పు ఉండాలండి? 25 సంవత్సరాలు ఎదురు చూడడం అంటే మొత్తం మీద దేవుడు అనుకున్నది ఇచ్చాడో లేదా? ఇస్తానని సహాయం చేశాడో చేయలేదండి? చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనం దేవుడి పిల్లలు కనుక మనం కంగారు పడకుండా చక్కగా నిదానంగా నిబ్బరమైన బుద్ధి కలిగి విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసం సన్నగిలిపోకుండా చక్కగా మన చింత యావస్థ దేవుడి మీద వేసి ఏ విషయంలో కూడా మనం చింతపడవలసిన అవసరం లేకుండా, ఎవరైతే మెలకు కలిగి ప్రార్థన చేసుకుంటారో, 1-10 సార్లు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, 1-10 సార్లు ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటారో, 1-10 సార్లు ఎవరైతే దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక దిన దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారో, మనం నడుచుకుని ఈ లక్షణాన్ని కలిగి మనం జీవిస్తూ ఇతరులు కూడా జీవించి ఎవ్వరు కూడా చింతించకుండా హాయిగా జీవించాలని చెప్పేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం ప్రార్థన చేద్దామా? అయితే కళ్ళు మూసుకోండి. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలని స్తుతిస్తారు ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో కూడా ప్రభా చింతించొద్దని చదివించే ప్రభా నీకు వందనాలు. మీ చింత యావస్తు ప్రభా తండ్రి ప్రభా నీ మీదేమని చదివించారు ప్రభా నీకు వందనాలు. బిడ్డలందరూ ప్రభా సర్వశక్తిగా దేవ అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడు ఏదో సమయంలో సహాయం చేస్తారని చెప్పేసి గురి కలిగి పొడతలు కలిగి ఊరుకులు ప్రార్థన చేసుకుందండి. విశ్వాసాన్ని కోల్పోకుండా చక్కగా దాన్ని ఇస్తున్న భక్తి కలిగి తండ్రి నీ శక్తిని ఆశ్రయించి తండ్రి ప్రార్థన చేసుకుని సహాయం దాయించండి. అలాగే తండ్రి స్తోత్రం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దాయించండి, బిడ్డలకు సంతానం దాయించండి. అలాగే దండిస్తున్నావా, వ్యాపారం చేస్తున్న వారిని దండిస్తున్నావా, చేతి పనులు చేస్తున్న వారిని దండిస్తున్న, వాహనాలు నడిపే వారిని దండిస్తున్నావా, అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి అందరికి మంచి ఆరోగ్యం దయచేయమని తండ్రి నీ రాజ్యవర్షగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని ప్రతి బిడ్డకుని దయచేయమని ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలకు ఇస్తారు. మా ప్రార్థనకు బలం దయచేయండి. మా కొరకు యేసుక్రీస్తు ప్రశ్న నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్. దేవుడిచ్చిన మహాఉచ్చరమైన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి, ఆయన నడుపుదలను బట్టి దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దేవుడు మనకి సమృద్ధిగా దయచేస్తుంటారు అనమాట అండి. ఆలస్యమైనంత మాత్రమే నెరవేరవని తలంపు మన మనసులోనికి రాకుండా చక్కగా విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని భయభక్తులు జీవిస్తూ చక్కగా ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు భూమి మీద మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో చేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకు కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ఎంత కష్టాలు అయితే పడ్డామో రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు సంతోషాన్ని మనము అనుభవిస్తామన్నమాట అండి. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, పడ్డవాళ్ళ దేవుడు విడవడండి. స్టెప్లుగా లేపి ఆశీర్వదించి నువ్వు ఎంతైతే శ్రమ అనిపించావో
రెట్టింపు ఆశీర్వాదం దయచేస్తూ ఉంటాడు కనుక మరి మనం ఆలోచన చేసుకున్నారండి 100% కూడా ఏ విషయంలో కూడా మనం చింతించకుండా నాకు దేవుడు ఉన్నాడని గురి కలిగి బిరి కలిగి చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మంచి మనసు కలిగి ఉందామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదే, మీ ఆలోచన